సుగంధ ద్రవ్యాల ఉత్పత్తితో భారత ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరుగుతోంది. కేంద్రం ప్రోత్సాహంతో రైతులు పంట పండుతోంది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సుగంధ ద్రవ్యాలంటే భారత్, స్పైసెస్ కి ఇండియా మారుపేరు. అందుకే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వాళ్ళు భారత్తో శతాబ్దాల నుంచి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఇదే వ్యాపారం పేరుతో వాళ్ళు భారత్ని ఆక్రమించారు. ఇప్పటికీ భారత సుగంధ ద్రవ్యాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ఈ విషయంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. గత 10 ఏళ్ల నుంచి ఆయన ఇండియన్ స్పైసెస్ గురించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రమోట్ చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారత సుగంధ ద్రవ్యాలకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అదే ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. పసుపు, మిరియాలు, వెల్లుల్లిలో మంచి ఔషధ గుణాలుండడమే ఇందుకు కారణం. ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద మసాలా దినుసుల ఉత్పత్తిదారు భారతదేశం. అంతేకాదు సుగంధ ద్రవ్యాల అతిపెద్ద వినియోగదారు, ఎగుమతిదారు కూడా మన దేశమే కావడం విశేషం. వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా పెరుగుతోంది. 2020-21లో సుగంధ ద్రవ్యాల ఎగుమతి $డాలర్ల విలువ పరంగా 17%, 30% వృద్ధిని నమోదు చేయడం ద్వారా విలువ, పరిమాణం రెండింటి పరంగా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. 2022-23లో దేశవ్యాప్తంగా 188,423 హెక్టార్లలో సుగంధ ద్రవ్యాల సాగు జరిగింది. 23,03,298 టన్నుల ఉత్పత్తిని సాధించిన ఘనత నిలబెట్టుకుంది. 2021-22లో భారతదేశం నుంచి ఎగుమతి చేయబడిన ఏకైక అతిపెద్ద మసాలా మిరప. తర్వాత సుగంధ ద్రవ్యాల నూనెలు, ఒలియోరెసిన్లు, పుదీనా ఉత్పత్తులు, జీలకర్ర, పసుపు వంటివి ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO జాబితాలో చేర్చిన 109 రకాల్లో 75 రకాలను భారత్ ఉత్పత్తి చేస్తుంది. మిరియాలు, యాలకులు, కారం, అల్లం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర, సెలరీ, సోంఫ్, మెంతి, వెల్లుల్లి, జాజికాయ, మైదా, కరివేపాకు పొడి, మసాలా నూనెలు, ఒలియోరెసిన్లు ఎక్కువగా ఉత్పత్తి చేయబడి ఎగుమతి చేయబడతాయి. ఈ మసాలా దినుసులు మిరప, జీలకర్ర, పసుపు, అల్లం, కొత్తిమీర మొత్తం ఉత్పత్తిలో 76% ఉన్నాయి. జీలకర్ర ధర ఆల్ టైమ్ హైని తాకింది. క్వింటాల్ ధర అత్యధికంగా 64,000 రూపాయలు తాకింది. గత ఏడాది ఆగస్టులో క్వింటాల్ అల్లం ధర 40,000 పలికింది. మిరియాల సంగతికొస్తే 5 ఏళ్లలో గరిష్ట స్థాయి అంటే 60,000కు చేరుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి. తెలంగాణ విషయానికొస్తే నిజామాబాద్ పసుపుకి చాలా ప్రత్యేకత ఉంది. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి పసుపు ఎగుమతి అవుతుంది. అందుకే నిజామాబాద్లో పసుపు బోర్డుని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు. భారతదేశం ఏదో 10వ స్థానానికి వెళ్ళి 4వ స్థానానికి వచ్చింది, రేపు మాకు 3వ స్థానానికి పోతుంది ప్రపంచంలో. ఇటువంటి నాయకుడిని తీసుకొచ్చి మన గడ్డ మీద పసుపు బోర్డు ఇప్పిస్తే 35 సంవత్సరాల కడుపు మంట తీరుస్తే వీళ్ళొచ్చి కాంగ్రెస్ వాడు వచ్చి విస్తీర్ణత తగ్గింది, రేట్లు పెరుగుతున్నాయి. గత ఏడాది పసుపు ఉత్పత్తి విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో తెలంగాణ ఉంది. అయినప్పటికీ నిజామాబాద్ పసుపుకే ఎక్కువ డిమాండ్ ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది 88,378 హెక్టార్లలో పసుపుని పండించారు. 3,22,052 టన్నుల పసుపుని ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసింది. తెలంగాణలో 29,808 ఎకరాల్లో మాత్రమే పసుపుని పండించారు. 1,59,868 టన్నుల పసుపు ఉత్పత్తిని రాష్ట్రం సాధించింది. అయితే తెలంగాణలో 2020-21 సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో పసుపు సాగు జరిగింది. 41,014 ఎకరాల్లో పసుపుని సాగు చేశారు. 3,19,760 టన్నుల పసుపు ఉత్పత్తిని రాష్ట్రం సాధించింది. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. డిమాండ్ విపరీతంగా పెరగడంతో రైతు కూడా లాభపడుతున్నాడు. వాస్తవానికి సుగంధ ద్రవ్యాల సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే తగ్గింది. తెలంగాణలో కూడా పసుపు సాగు గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. పసుపు ధరలు గత ఏడాది 70% పెరిగాయి. 2023 ఆగస్టులో క్వింటాల్ పసుపు ధర రికార్డ్ స్థాయిలో 16,720 రూపాయలు పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది 18 నుంచి 22% పసుపు ఉత్పత్తి తగ్గిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
రైతులు వేరే పంటల్ని వేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. నిజామాబాద్లో కేంద్రం పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. బోర్డు విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయాలని, సభ్యుల వివరాలను ప్రకటించాలని కేంద్రానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ప్రధాని మోదీ నిజామాబాద్ ప్రజలకిచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తారని, పసుపు రైతుల ఆకాంక్షలు అతి త్వరలోనే నెరవేరుస్తారని ఎంపీ అరవింద్ తెలిపారు.